హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతీస్ వరల్డ్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్గా చేసుకునే రెసిపీ కాల్చిన మటన్ లేదా గ్రిల్ మటన్ అనొచ్చు. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు అందరికీ. ముందుగా మనకు ఈ రెసిపీకి చూపిస్తున్న విధంగా మటన్ ఇలా కడ్డీలకి గుచ్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. మటన్ పీసెస్ అనేది మరి పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు చూసుకోవాలి. చూసారు కదా, ఇలా 4 to 5 పీసెస్ గుచ్చుకొని పక్కన పెట్టేసుకోవాలి. మటన్తో పాటు మటన్ లివర్ కూడా యాడ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గుచ్చుకున్న తర్వాత వీటిని ఇలా బొగ్గుల స్టాండ్ మీద పెట్టి చూపిస్తున్న విధంగా తిప్పుతూ కాల్చుకోవాలి. మటన్ అనేది మరీ ఎక్కువ కుక్ అయ్యి మాడిపోతుంది, చూసుకుంటూ తిప్పుకోవాలన్నమాట. మటన్ మాడిందంటే చాలా టేస్ట్ మారిపోతుందండి. ఈ ప్రాసెస్ ఈ స్టాండ్ లేని వాళ్ళు స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ స్టవ్ మీద చేసుకుంటే కూడా ఏం ప్రాబ్లం లేదు, చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ. చూసారు కదా, ఇలా దగ్గరుండి తిప్పుతూ మటన్ ముక్కల్ని చాలా బాగా కాల్చుకోవాలన్నమాట. ముక్కలు మరీ పచ్చిగా కూడా ఉండకుండా చూసుకోండి. చూసారు కదా, ఇలా బ్రౌన్గా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న మటన్ని ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోండి. అంతే అండి, మటన్ కాల్చిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని చిన్న సైజుగా కట్ చేసుకోవాలన్నమాట. మన మటన్ రెసిపీలో ఎలాంటి మసాలాస్ అస్సలు వాడమండి, చాలా సింపుల్గా అయిపోతుంది మన రెసిపీ అనేది. చూసారు కదా, ముందుగా కాల్చుకున్న మటన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనము మటన్ లివరు ఇట్లా రకరకాలు తెచ్చుకొని చేసుకోవచ్చండి. ఈ మటన్ రెసిపీని చాలా నచ్చుతుంది మీకు అందరికీ. మా ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టం అండి ఈ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే కొత్త కొత్త రెసిపీస్ అన్నీ మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. అంతే అండి, ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకి కారం కోసం ముందుగా ఎండుమిర్చి, మనకి సరిపడంత ఎండుమిర్చిని 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఎండు కొబ్బరి కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. దీని తర్వాత ఎండుమిర్చి అండ్ కొబ్బరి 2 ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసేసుకోండి, పొట్టు తీయాల్సిన అవసరం లేదు. పొట్టుతో సహా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇలా మన కారం రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా యమ్మీగా ఉంటుంది కారం మటన్లో వేస్తే. అంతే అండి, మన కారం రెడీ అయిపోయింది. కారం పక్కన పెట్టేసుకున్నాము. తర్వాత ఒక బౌల్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మనం మటన్ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనే ముందుగా మిక్సీ పట్టిన కారం కూడా వేసుకోవాలి. మనకి ఎంత కారం కావాలంటే అంత వేసుకోవచ్చండి, మన ఇష్టం అది. మనకు సరిపడంత కారం వేసుకొని దీంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా బాగా మటన్ ముక్కలకి పట్టేలాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. అంతే అండి, మన కాల్చిన మటన్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇది వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ భారతీస్ వరల్డ్. థ్యాంక్ యూ సో మచ్.